బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ విడుదల చేయడం లేదు. పాత బకాయిలు కూడా చెల్లించడం లేదని చెప్పేసి ఈరోజు ఇక్కడ మీటింగ్ చెప్పడం జరిగింది. సో, ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు? తెలంగాణలో ఉన్నది మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ మంది ఏమంటే గవర్నమెంట్ స్కూలల్లో, గవర్నమెంట్ కాలేజీలల్లో, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలలో చదువుతూ ఉంటుంటారు. అలాంటి వ్యక్తులకు ఏంటి అవసరం అంటే ఈ రాష్ట్రంలో ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ అనేది చాలా ముఖ్యమైనటువంటి. ఒక నిరుపేద కుటుంబం నుంచో, ఇప్పుడు నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అనుకో, నా యొక్క చదువు ఏదన్నా అంటే ఫీజు రింబర్స్మెంట్ ఇస్తే నేను చదువుకోగలుగుతా. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోతే నేను చదువు మానేసి ఇప్పుడు బలరకాడికో, గొల్లరకాడికో వ్యవసాయము లేకపోతే పెళ్లి చేసుకోవడం ఏదో జరుగుతుంది. అంటే చదువుకు దూరం చేస్తున్నాం. అంటే ఈ చదువు రాని దద్దమ్మ సీఎం కావడం అనేది తెలంగాణ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకని మరి అంటే కేసీఆర్ ని గద్దె దింపి రేవంత్ రెడ్డిని ఆ కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టడానికి గల కారణం ఏంటి? బీసీ నాయకులుగైనా లేదంటే ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఎవరైనా? తెలంగాణ ప్రజలు మొట్టమొదటిగా కేసీఆర్ గారిని ఓడిపోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే ఒక విజన్ నాయకుడు, ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడిని ఈ రోజు దించి ఒక లోఫర్, ఓ లఫంగి, ఒక మాయగాడు, ఒక చోరీ, అంటే ఒక నోటుకు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డికి ఈరోజు పట్టగట్టడం తెలంగాణ ప్రజలు చేసుకుని జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఏమన్నాడు? 6 గ్యారెంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు, ఒక గ్యారెంటీ నెరవేరలేదు. ఈ రోజు విద్యార్థులకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు పోయినాయి, మహిళలకు ఇచ్చిన రైతు బంధు పోయింది. అదే విధంగా ఈ రోజు మహిళలకు ఏమన్నావు నువ్వు? 2,500 రూపాయలు అది పోయింది. నీ ఏ గ్యారెంటీ ఏమని చెప్పు. నువ్వు 420 హామీలు చెప్పినావు. ఎస్సీ భరోసా అన్నావు, ఎస్టీ భరోసా అన్నావు, బీసీ భరోసా అన్నావు, బీసీ కార్డ్ అన్నావు, యువ వికాస్ అన్నావు, ఎన్నెన్నో చెప్పినావు. ఒకటాన్ని నెరవేరండా? ఒకటి నెరవేరలేదు. రీసెంట్ గా 5,000 కోట్లు పెట్టి మహాత్మా గాంధీ గారి విగ్రహం మూసీ నదిలో ప్రతిష్ట చేస్తాను, మూసీని సుందరీకరణ చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడున్నారు. సో దానికి సంబంధించి 5,000 కోట్లని పెట్టుబడిగా తీసుకుని రాబోతున్నాను. మరి మిగతా విషయాలకు వచ్చేసరికి గుండు సున్నా ఇచ్చింది తెలంగాణకు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు? ఒక అవసరానికి వస్తేనేమో 5,000 కోట్లు అయినా వస్తాయి. అదే ఇక్కడ విద్యార్థులకైతే 12,000 కోట్లు ఇవి లేవు. అటువైపు చూస్తేనేమో మిగతా వేటికి కూడా లేవు. దేనికి ఈ పరిస్థితి? అంటే ఇప్పుడు సమాజానికి మంచి చేయాలనుకుంటేనేమో విద్యార్థులకు ఉన్నటువంటి 10,000 కోట్ల ఫీజు రింబర్స్ బకాయిల పైసలనే స్కాలర్షిప్ ఇస్తాడు. కానీ ప్రజలకు మేలు చేయాలన్నటువంటి వ్యక్తి ఏం ఆలోచిస్తాడు అంటే కమిషన్లు ఆలోచిస్తాడు. ఇప్పుడు మూసి సుందరీకరణ చేస్తే ఏమొస్తుంది అంటే కమిషన్లు వస్తాయి. అదే కదా విగ్రహాలు కడితే ఏమొస్తుంది? కమిషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో ఇట్లాంటి రియల్ ఎస్టేట్ పని అవి చేసుకుంటా ఓన్లీ కమిషన్. ఇప్పుడు ఏం చేస్తుండు? మిస్ వరల్డ్ పోటీలు అన్నాడు, అందులో కమిషన్ కొట్టిండు. దానివల్ల వచ్చింది ఏమన్నా? శూన్యం. ఫుట్బాల్ మ్యాచ్ అన్నాడు, దాంట్లో కమిషన్ కొట్టిండు. దాని వల్ల ఏమన్నా మెస్సీని తీసుకొని వచ్చినావు, ఫుట్బాల్ ఆడిపించినావు, ఏమన్నా చిన్నపిల్ల అంతే ఇట్లా పిల్లలతో ఆడిపించినావు, వెళ్ళిపోయినావు. దాని వల్ల ఎవరైనా ఇన్స్పైర్ అవుతారా? ఫుట్బాల్ మ్యాచ్ ఆడి ఒక తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇన్స్పైర్ అయ్యేట విధంగా మ్యాచ్ ఆడిపించి ఉరుతలు ఉంచి అరే బాబు ఇది కాదు ఇది అని ఆడిపి. అంతేగాని నీ మనుమన్లకు, నీ కొడుకులకు, నీ కొడుకు ఏమంటారు, నీ తమ్ముని కొడుకులకు, నీ పక్కన తిరిగే కార్యకర్తల కొడుకుల కోసం ఫుట్బాల్ ఆనికి తీసుకొచ్చినావు. అందులో కమిషన్ కొట్టినావు, అందులో డబ్బు వృధా చేసినావు. అంటే విగ్రహాలు పెట్టడానికే డబ్బు ఉంటది, మూసి సుందరీకరణ ఏనికే డబ్బు ఉంటది, ఏమంటారు ఫుట్బాల్ ఆడిపోయానికి రానికే కోట్లు పైసలు ఉంటాయి, 200 కోట్లు ఉంటాయి. అదేవిధంగా బ్యూటీ ఏమంటారు సుందరంగుల పోటీ ఏనికే దానికి పైసలు ఉంటాయి. కానీ నిరుపేద విద్యార్థులకు ఈరోజు చదువుకుంటాం రా బాబు, మేము నిరుపేద విద్యార్థులము, మాకు చదువుకుంటేనే మార్గం ఉంటది. మేము ఇప్పుడు మా అమ్మ నాయన మేము భూములు ఉన్న వ్యక్తులు కాదు, డబ్బులున్న వ్యక్తులు కాదు, మాకు చదివే మార్గం అన్నటువంటి నిరుపేద విద్యార్థులు ఈరోజు చదువుకుంటాం రా మహాప్రభు, మా స్కాలర్షిప్ మాకు ఏంట్రా బాబు అని ఈరోజు 10,000 కోట్లు ఇవ్వకుండా ఈరోజు విద్యార్థులను విద్యకు దూరం చేసిన దౌర్భాగ్యుడు ఎవడంటే ఈ రేవంత్ రెడ్డి. చూడండి, ఇంకో చూసుకోండి, ఈ రోజు చదివి ఇప్పుడు నేను ఒక డిగ్రీ ఫైనల్ అని అనుకో, ఈరోజు తర్వాత పీజీ చేయాలనుకున్నాను అనుకో, నువ్వు డిగ్రీల స్కాలర్షిప్ సర్టిఫికేట్ ఇస్తలేరు. సర్టిఫికేట్ ఇయ్యాక ఈ రోజు మానసిక శోభకు వాడి చాలా మంది విద్యార్థులు చనిపోతా ఉన్నారు. చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం డ్రాప్ అవుట్ అయ్యి ఈ రోజు ఇంటికాడ ఉంటా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క ఉసురు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగులుతుందని నేను ఇక్కడ నుంచి తెలియజేస్తున్నా. అదే విధంగా ఇంకోటి, ఉద్యోగ నోటిఫికేషన్ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఇప్పటి వరకు ఒక ఉద్యోగం అని వేసినావరా? మాయ మాటలు చెప్పడం తప్ప, ఈయనకి మాయ మాటలు చెప్పడం తప్ప ఇంకోటి ఏది సాధ్యం కాదండి. ఎందుకంటే వీడు చదువు రాని దద్దమ్మ, వీని దగ్గర విద్యాశాఖ
పెట్టుకోవడం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ఒకటే చెప్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అరే నాయన మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల చదువుకున్న వ్యక్తులు ఎవడు ఉన్నాడా లేడా? అసలు మీ కాంగ్రెస్ కార్యకర్త నాయకులల్లా అసలు మీరు మంత్రి పదవులు చేయనీకి చేతనవుతుందా కాదా? ఎందుకంటే వీనికి 4-5 పదవులు నాకు అర్థం కాదు. ఓ చదువురాని తద్దమ్మకు 4-5 పదవులు ఎందుకు? మున్సిపల్ శాఖ నీ దగ్గరనే, విద్యాశాఖ నీ దగ్గరనే, అదే విధంగా హోంశాఖ నీ దగ్గరనే, ముఖ్యమంత్రి నీ దగ్గరనే. అరే నాయన ఎందుకురా ఇన్ని శాఖలు నాకు అర్థం కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి పరిపాలన చేయడం చేత కాదా? మీరు ఒప్పుకొని కాంగ్రెస్ నాయకులు చేత కాదని ఒప్పుకొని లేకపోతే ఉండలేని పదవులు మొత్తం రాజీనామా చేసి ఆయనకి ఇవ్వండి, ఆయన్నే పరిపాలిస్తాడు మొత్తం ఏకచక్రపతి రాజుగా, నేనే మహారాజుని, ఎవడు ఉండదు నా కింద సేనాలు మంత్రులు ఎవడు అంటని. కాబట్టి తెలంగాణ సమాజం ఈ రోజు తెలంగాణ సమాజం ఉన్నటువంటి ప్రజలందరినీ పీడిస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టక తప్పదని నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడిగా ఈ రోజు తెలియజేస్తాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ సమావేశాల లోపు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలా, లేకపోతే అసెంబ్లీని ముట్టడి చేస్తాం, బిడన్ నీ యొక్క మంత్రి కార్యాలయాన్ని, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని ఈ యొక్క మీడియా ముఖంగా రేవంత్ రెడ్డికి అల్టిమేట్ జారీ చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.